నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తరువొచ్చి మనసొచ్చి నెత్తురు చిందించి పడగ విప్పిన సమైక్యవాదాన్ని ఎదురించి స్వరాష్ట్రాన్ని సాధించి అమరులైరి వారిని ప్రభుత్వాలు పాలకులు పట్టించుకోవడం లేదు. కాగడాలుగా మారి ఆత్మహత్యలు చేసుకున్న అమరుల వల్లే తెలంగాణ సిద్ధించింది. ఎవరి పాలైందో తెలంగాణ, ఏలుతున్నదెవరో తెలంగాణ అంటూ సాగిన పాట ఇప్పుడు వాస్తవ కథకు వచ్చింది. అమరుల త్యాగాలపై భోగాలు అనుభవిస్తూ 11 ఏళ్లు పాలన సాగించింది బీఆర్ఎస్ పార్టీ సర్కార్. అమరవీరుల కుటుంబాలకు న్యాయం చేస్తాం, రాజ్యాంగ పదవులు కల్పిస్తాం అన్ని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వ నాయకులు ఇవాళ వారిని పట్టించుకోవట్లేదు. అలా సరికదా, అసలు వారిని గుర్తించడమే కరువైపోయింది. డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామని బీఆర్ఎస్ పార్టీ సర్కారు చెప్పి మోసం చేసింది. ఇందిరమ్మ పాలనలో అమరులకు న్యాయం చేస్తామని, ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని రేవంత్ రెడ్డి సర్కారు కూడా చెప్పినటువంటి ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ఇంతవరకు న్యాయం మాత్రం జరగలేదు. అమరుల కుటుంబాల పట్ల అన్యాయం ఎందుకు జరుగుతుందని ప్రజలు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, ప్రజా సంఘాలు ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశంపై ఈరోజు మనం స్పెషల్ డ్రైవ్ కంటిన్యూ చేద్దాం. మనతో పాటు జేఏసీ నాయకులు, అలాగే ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, అలాగే బీజేపీ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధి గంగాపురం వెంకటరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు ఈ అంశాలపై మాట్లాడేందుకు. ఎందుకంటే జేఏసీలో చాలా కీలకంగా ఆయన పనిచేశారు. ఇటువైపు జేఏసీకి సంబంధించి ప్రొఫెసర్ ఎవరైతే కోదండరామ్ ఉన్నారో ఆయనతో సన్నిహితంగా ఆ ఉద్యమం సమయంలో పాల్గొనడం, వారి యొక్క సాధక బాధకాలు తెలిసినటువంటి వ్యక్తిగా, ఆవేదన చెందుతున్నటువంటి వారిగా ఆయన ఈరోజు వాణి వినిపించక మనతో పాటు స్పెషల్ డ్రైవ్లో పాల్గొన్నారు. వెంకటరెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే రాజశేఖర్ గారు. సో ప్రధానంగా అంటే 1200 మంది త్యాగాలు, ఎన్నో ఏళ్ళ అంటే తొలి దశ, తర్వాత మలి దశ ఉద్యమాల పూర్వకంగా లభించినటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఏవైతే నీళ్లు నిధులు నియామకాలు అనుకున్నామో ఆ నియామకాల కోసం పోరాడినటువంటి నిరుద్యోగులు కానీ, లేకపోతే ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నటువంటి ఉద్యమకారులకు సంబంధించి, వీరమరణం పొందినటువంటి కుటుంబాలకు సంబంధించి న్యాయం జరిగిందా అనేది ఇప్పుడు ప్రశ్న వినిపిస్తుంది. సో దానికి కీలకంగా మీరు పనిచేశారు. అందులో ఆ సాధక బాధకాలు తెలిసిన వారు, వారి స్థితిగతులు ఇప్పుడు ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అందరినీ కలుపుకుంది. జేఏసీ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ప్రొఫెసర్ కోదండరామ్ లాంటి వారు కూడా ఒకే తాటిపైకి వచ్చారు, ఒకే వేదికపై నుంచి తెలంగాణ గళాన్ని వినిపించారు. సో ఇక్కడ నీళ్లు నిధులు నియామకం కోసం ఏదైతే మానవహారాలు చేయడం కానీ చాలా కీలకంగా పనిచేస్తారో, సాధించుకున్నారో తెలిసినటువంటి విషయం. వాళ్ళకి న్యాయం జరిగిందా? బీఆర్ఎస్ పార్టీ ఆ స్థాయిలో న్యాయం చేసిందా? ఎందుకంటే అందరూ పదవులు చాలామంది పొందినటువంటి వారు కూడా కొంతమంది ఉన్నారు, ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నవారు. అందరికీ న్యాయం జరిగిందా? దీని గురించి మీరేమంటారు? ఇప్పుడు ఒకటే రాజశేఖర్ గారు, మొదట అమ్మా టీవీ మేనేజ్మెంట్కు కృతజ్ఞతలు. ఎందుకంటే ఇవాళ అందరూ మర్చిపోయినటువంటిది, ఎవరు మీడియా పట్టించుకున్నటువంటి ఉద్యమకారులు, అమరుల యొక్క కుటుంబాలకు సంబంధించినటువంటి ఉద్యమంలో పాల్గొన్న, తెలంగాణ రాష్ట్ర సాధనలో పాల్గొన్నటువంటి వాళ్ళ గురించి స్మరించుకునేటువంటి ఒక అవకాశాన్ని మీరు కలిగించి నన్ను ఆహ్వానించినందుకు. ఎందుకంటే 1969-70 ప్రాంతం లోపల నేను భద్రకా కాలేజీలో బీకాం ఫస్ట్ చదువుతున్నప్పుడు తెలంగాణ ఉద్యమం, మలిదేశ ఉద్యమంలో పాల్గొనడం, జైలుకి వెళ్ళడము ఇదంతా జరిగినటువంటిది. ఆ తర్వాత ఉద్యోగరీత్యా ఉన్నప్పటికీ కూడా జేఏసీ ఏర్పడిన తర్వాత 2009లో చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేసి మళ్ళీ వెనక్కి యూటర్న్ తీసుకున్నటువంటి సందర్భంలో ఏర్పడినటువంటి ఒక ప్రజా వేదికనే జేఏసీ. కోదండరామ్ గారి నాయకత్వం లోపల టీఆర్ఎస్ ఉంది, దాంట్లో బీజేపీ ఉంది, న్యూ డెమోక్రసీ ఉంది, కాంగ్రెస్, టీడీపీ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్, టీడీపీ కొంతకాలం తర్వాత దాంట్లో నుంచి వెళ్ళిపోయినటువంటిది. అనేక సామాజిక వర్గాలు, కుల సంఘాలు, ఉద్యోగ సంఘాలు, టీఎన్జిఓస్, గెస్టెడ్ ఆఫీసర్ల సంఘము, ఆర్టీసీ, వీటన్నిటి యొక్క కలిసి ఏర్పాటు చేయబడినటువంటిదే తెలంగాణ జేఏసీ, పొలిటికల్ జేఏసీ అని రకరకాలుగా. ఆనాడు ఒక ఉర్రూతలొగించినటువంటి ప్రజా ఉద్యమం, శాంతియుత ఉద్యమం, కోదండరామ్ గారు కన్వీనర్గా చేసినటువంటి ఉద్యమాలు చాలా చారిత్రక ఘట్టాలు. ప్రపంచంలో ఎక్కడ జరగనటువంటి ఉద్యమాలు ఇక్కడ తెలంగాణ ఒక మోడల్గా జరిగినటువంటి పరిస్థితి. అది మిలియన్ మార్చ్ అనండి, సాగరహారం అనండి, సకల జనుల సమ్మెనండి, చలో సంసదనండి, వంట వార్పనండి, ఎన్ని ప్రోగ్రామ్స్ రాజశేఖర్ గారు. తెలంగాణ ప్రజలు ఏం ఆశించి ఆనాడు రోడ్ల మీదకి వచ్చినారు. కోదండరామ్ గారి ఒక్క పిలుపు, జేఏసీ ఒక్క పిలుపు, కేసీఆర్ ఎక్కడో వెనికిపోయినటువంటి సందర్భం లోపల మొత్తం ఉద్యమం ప్రజా ఉద్యమమై మొత్తం 10 జిల్లాలు, ఉమ్మడి జిల్లాలలో కేంద్రంగా ఉద్యమాల ప్రజలు ముందుకొచ్చి రోడ్ల మీదకి వచ్చి విపరీతమైన చీమల్లాగా బయటకు వచ్చినటువంటి సందర్భం మిలియన్ మార్చ్ మీరు గమనించే ఉంటారు. అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎన్ని నిర్బంధాలు పెట్టి ఎన్ని చేసినప్పుడు కూడా దాన్ని విజయవంతంగా మేము హుస్సేన్ సాగర్ ఛేదించి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ప్రజలు డబ్బులు ఇస్తే తప్ప, బిర్యానీ ప్యాకెట్లు ఇస్తే తప్ప, లేకపోతే ఇంకేదో ఇస్తే తప్ప సమావేశాలకు రారు. కానీ ఆనాడు తెలంగాణ సామాజిక వర్గాలు, ముఖ్యంగా బలహీన వర్గాలు, దళితులు, బీసీలు అందరూ కలిసి, విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు అందరూ కలిసి ఏకతాటి మీదకి వచ్చి జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమం జరిపినటువంటి మాట వాస్తవం.
మరి అట్లాంటి పరిస్థితి లోపల ఒక 1500-1600 మంది విద్యార్థులు మళ్ళీ ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎవరిని కొట్టలేదు, వాళ్ళు ఎవరి మీద దాడి చేయలేదు. ఇదొక పరిస్థితి. 1969లో 369 మంది పోలీస్ కార్పులో చనిపోయినటువంటి దాన్ని నేను స్వయంగా చూసినటువంటి ఒక సందర్భం. ఆనాడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. మే 1, 2, 3 హైదరాబాద్ మొత్తం టోటల్ కర్ఫ్యూ వేయడం జరిగింది, నిర్బంధం చేయడం జరిగినటువంటిది, అనేక పోలీస్ కార్పులు జరిగినటువంటి పరిస్థితి చూశాను. మలిదశ ఉద్యమంలో అట్లా మన యువకులంతా కూడా, నిరుద్యోగులంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి, ఆత్మ బలిదానాలు చేసినారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు తప్ప ఎవరి మీద ఒక రాయి విసరనటువంటి సందర్భం లేదు. ఒక ఆర్టీసీ బస్సు మీద కూడా రాయి విసరలేదు. నేను ఎందుకు ఈ చరిత్ర చెప్తున్నానంటే, త్యాగాల పునాదుల మీద ఏర్పడినటువంటిది, బలిదానాల మీద ఏర్పడినటువంటిది, రక్తం చిందించకుండా వచ్చినటువంటి తెలంగాణను ఎవరి పాలైంది అనేటువంటి చర్చించవలసిన అవసరం ఉంది. 2014లో కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డది. ఆయన పట్టించుకోలే. ఆనాడు ఉన్నటువంటిది నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఒక ఫిబ్రవరిలో బిల్లు పాస్ అయిన తర్వాత 3 నెలలకి ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి కాబట్టి, లాస్ట్ మీటింగ్ జేఏసీ కోదండరాం గారి ఆధ్వర్యం లోపల తెలంగాణ ఎన్జిఓస్ భవన్లో ఏర్పాటు చేస్తే, అందరు ఎవరికి వాళ్ళు ఇక మనం వాచ్ డాగ్ లాగా ఉంటాము, వెళ్ళిపోయే వాళ్ళు రాజకీయాలకు వెళ్ళిపోతారు అనేటువంటి పద్ధతిలో తీర్మానాలు చేయడం జరిగినటువంటిది. నిజానికి ఆనాడు తెలంగాణ జేఏసీ స్టీరింగ్ కమిటీలో 35-40 మంది సభ్యులు వాళ్ళ గురించి ఆలోచించలే. వాళ్ళ పదవులు శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, స్వామి గౌడ్ గారు కానివ్వండి, దేవి ప్రసాద్ గారు, మరి రసమై బాలకిషన్, ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏంటంటే తమ పదవుల కోసం, ఎమ్మెల్యేల కోసం, అద్దంకి దయాకర్ గారు, వీళ్ళందరూ కూడా, వెంకటస్వామి గారు, వీళ్ళందరూ కూడా పదవుల కోసం రాజకీయ పార్టీలో చేరారు. దానికి నాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ఉద్యమకారుల గురించి, అమరుల గురించి ఆలోచించే పరిస్థితి లోపల పదవిలోకి వచ్చిన తర్వాత క్యాబినెట్ బెర్తులు అనుభవించి మొన్నటిదాకా 10 ఏళ్ళు పాలించినటువంటి వాళ్ళు కూడా ఏ ఒక్క రోజు కూడా కేసీఆర్ని అడగలేదు, ఉద్యమకారులకు ఏం చేద్దాం మనము. వాళ్ళు ఇల్లు సంసారాలు వదిలేసి, పిల్లల్ని వదిలేసి, ఆటోల మీద, రిక్షాలో, బస్సుల్లో తిరిగి 5 ఏళ్ళు తిరిగినారండి. 2009 నుంచి జేఏసీ ఏర్పడ్డ తర్వాత 2014 వరకు. వాళ్ళ గురించి ఏమైనా ఆలోచించినారా? వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి ఆలోచించినారా? వాళ్ళకి కావాల్సిన ఆర్థిక సహాయం ఏందని ఆలోచించినారా? చనిపోయినటువంటి వాళ్ళు, దెబ్బలు తిన్నటువంటి వాళ్ళు అనేక కేసులు ఇరుకొని మొన్నటి వరకు కూడా, ఇప్పటి కూడా కొన్ని కేసులు ఇంకా కంటిన్యూ అవుతున్నటువంటిది కోర్టులో. నేను ఎందుకు ఈ మాట ఆవేశంతో, ఆగ్రహంతో చెప్తున్నానంటే, ఒక ఉద్యమకారుడిగా నేను చూసినటువంటి సందర్భం చాలా దీనాతి దీనంగా ఉన్నటువంటిది. మా ఆఫీసు మీకు తెలుసు, అక్కడ సెక్రటరీ దగ్గర ఆదర్శ్ నగర్లో ఎమ్మెల్యే క్వార్టర్స్లో కొంతకాలమేమో ఎర్రవల్లి దయాకర్రావు గారి క్వార్టర్లో జరిగింది, మరికొంతకాలమేమో బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ గారి ఆఫీసులో జరిగినటువంటి, ఆయన క్వార్టర్లో జరిగినటువంటిది. 2 ఆఫీసులు కూడా మేము చేసినటువంటిది. నేను ఒక మాట దీనమైనటువంటి బాధతో చెప్తున్నటువంటిది ఏంటంటే, మా ఆఫీసులో పనిచేసేటువంటి యాదగిరి అనేటువంటి అబ్బాయి, కరీంనగర్ జిల్లాకు చెందినటువంటిది, గోదావరికి చెందినటువంటి అబ్బాయి, అప్పటికి పెళ్లి అయినటువంటి అబ్బాయి, మాకందరికీ కావలసిన సౌకర్యాలను, అంటే మేము తిన్న ప్లేట్లు, మేము తాగిన టీ కప్పులను అన్నిటినీ బయటపడేసి శుభ్రం చేసి 5 సంవత్సరాలు ఇల్లు, అప్పటికి అబ్బాయికి పెళ్ళైంది, ఓ అమ్మాయి వదిలేసి రాత్రి భవన్లు కార్యక్రమాలు చేస్తే, చివరికి అట్లాంటి క్యాబినెట్ బెర్తులు అనుభవించినటువంటి మంత్రులు వల్ల ఎవరైతే ఉన్నారో, జేఏసీలో గతంలో చేసినారో, ఒక్క రోజు కూడా అతని గురించి ఆలోచించలే. ఎక్కడో దగ్గర కనీసం ఉద్యోగం కూడా ఇప్పించలే. మాలాంటి వాళ్ళని వదిలేయండి, కానీ అవుట్ సోర్సింగ్ జాబ్లో కూడా అతన్ని పెట్టినటువంటి పరిస్థితి. దీనికి కోదండరాం గారు కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. మొన్న ఈ మధ్యన 15 రోజుల కింద అందరినీ భిక్షమత్ని అడిగినట్టుగా, నా బిడ్డ పెళ్లి చేస్తున్నా, ఏమన్నా ఇయ్యండి సార్ అంటే, సరే ఇచ్చిన వాళ్ళు ఇచ్చినారు, వేరే సంగతి. ఇదానండి తెలంగాణ? త్యాగాల పునాదులను ఏర్పడేటువంటిది మీకోసమా? మీ ఎమ్మెల్యే పదవుల కోసమా? మీ ఎంపీల కోసమా? మీ యొక్క క్యాబినెట్ బెర్తుల కోసమా? మీ ఎమ్మెల్సీల కోసమా ఇవాళ తెలంగాణ వచ్చింది? ఉద్యమకారులైన మీరే మోసం చేసినటువంటి పరిస్థితి కనపడుతున్నట్టు. దీనికి ప్రధాన బాధ్యత కోదండరాం గారు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు లేని మాట అంటున్నా, కోదండరాం గారు అంటే నాకు గౌరవం ఉంది, కానీ బాధ్యత తీసుకోలే. పదవులు గత టీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉంటే ఆయనకు అవకాశాలు లేవు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వచ్చినాక కాంగ్రెస్ గవర్నమెంట్లో మేనిఫెస్టో తయారు చేసినారు. ఈ మేనిఫెస్టోలో చెప్పినటువంటిది ఏంటండి? మొట్టమొదటి పాయింట్ చెప్పడం జరిగింది, ఒకటి వెంకటరెడ్డి గారు ప్రధానంగా అంటే 250 గజాల స్థలం ఇస్తామని చెప్పడం, పెన్షన్